న్యూస్ యానంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కూల్చివేతలకు కోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు బాధితులకు అండగా నిలిచారు. వారి తరఫున పోరాటం చేస్తారని భరోసా ఇచ్చారు. కోర్టు ఆదేశాలపై న్యాయబద్ధంగా పోరాటం చేస్తారని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2-3 పర్యాలు చెన్నై వెళ్ళడం, అడ్వకేట్ తోటి మాట్లాడడం, అది కాకుండా కిరణ్ బేడి గారు ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ప్రభుత్వం కోర్టు వేరేగా డైరెక్షన్లు వస్తుంటే ఈ మధ్య కాలంలో కూడా ఎప్పటికప్పుడు ఈ ఏరియా స్థలాన్ని దీన్ని ఇప్పుడు ఉండే కొబ్బరి తోటగా ఉన్నదాన్ని నివాసానికి అలాగే రోడ్డు పక్కన ఉన్నదైతే దాన్ని కమర్షియల్గా షాపులు పెట్టుకోవడానికి కూడా మాస్టర్ ప్లాన్లో సబ్జెక్టివ్ కండిషన్ ఫ్లడ్ వాల్ మొదలు పెట్టినప్పటికీ ఈ ఏరియాలో బ్యాంక్ లోన్లు కానీ గవర్నమెంట్ లోన్లు కానీ అన్నీ కూడా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి మరి రంగస్వామి గారికి ఇక్కడున్న పెద్దలందరూ కూడా మీరు వెళ్ళి కలిసి ఒక 8-10 నెలల క్రితం వెళ్ళి చెప్పడంతో అదే కోరిక మేరకు అదే విధంగా పెట్టి ఈవేళ సీఎం గారు క్లియర్ చేసి గవర్నర్ గారి దగ్గర ఉంది. ఈరోజు వందలాది మంది అందరూ కలిసి ఈ మాకు ఏరియాలో ఏ ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా మాకు నిలబెట్టాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుకున్న మాటల ప్రకారంగా ఈ ఏరియా పెద్దలందరినీ తీసుకుని రేపు మధ్యాహ్నానికల్లా పాండిచేరి వెళ్ళి రేపు లీగల్గా మాట్లాడుకుని ఎల్లుండి సీఎం గారు చీఫ్ సెక్రటరీ అందరి సమక్షంలో కోర్టుకి కూడా ఏ విధంగా ఈ ఇల్లు కానీ ఏది ముట్టుకున్నా కానీ ఏ ఒక్కటి ముట్టుకున్నా కానీ ఆ ఏరియాకి జరిగే నష్టాన్ని కోర్టుకి కూడా ప్రభుత్వం ద్వారాగా చెప్పించి దీన్ని ఆఫ్ చేసే విధంగా ఈవేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది.